దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికీ మరణాత. బాగున్నారా? మీ అందరూ సంతోషము సమాధానముతో ఉన్నారని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభాలు, దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, ఈ దినమంతా మీ ప్రయాణములు, మీ రాకపోకలు, మీ ఆలోచనలు అన్నీ దేవుని నామములో అన్నీ కూడా మీరు సరిచేసుకున్నారని, చక్కపరుచుకున్నారని సంతోషిస్తూ మన దేవదేవుని యొక్క నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ దినం యొక్క పాఠం గురించి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు వాక్య గ్రంథములో నుండి మరి యోబు గ్రంథం, రోజుకు ఒక 2 వచనాలు, కొన్ని వచనాలు చదివి మీకు వివరిస్తున్నాను. ఈరోజు 14వ అధ్యాయము, యోబు గ్రంథం 14వ అధ్యాయం మొదటి కొన్ని మాటలు మనం చదువుకుందాం. ప్రియులరా, అందుకొరకు ప్రార్థన. దయగల దేవ, ప్రేమామయుడ, కరుణామయుడ, సృష్టికర్త, మహాగణుడు అయిన మా పరలోక తండ్రి, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సమయంలో నీ వాక్యమును చేత పట్టుకుని, నీ గ్రంథమును చేతపట్టి ప్రభా, నీ బిడ్డల ఎదుట నీ ఎదుట నిలుచున్న నేను ప్రభా, నిలుచున్నది నేనే గాని ప్రభా, మాట్లాడుదు నేను కాను. నాలో ఉండి నీవే మాట్లాడాలి. నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, ఎవరు వినరు, నా జ్ఞానము సరిపోదు. అలుపుడైన నన్ను నీ సిలువు చాటును మరుగుపరిచి నీ బిడలైన వారికి జ్ఞానమును ఆత్మీయ బలమును సమకూర్చి మహిమ పొందమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన దేవదేవుని పరిశుద్ధమైన నామములు అడుగుచు ప్రతిమాలి ప్రార్థిస్తూ, దేవాని బిడలకి ఏ మాటలు ఈ కడవరి దినాలు అవసరమో అటు మాటలు అందించమని త్వరగా రానయ్యున్న యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపా సహాయము తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికీ శుభములు కలుగునుగాక. ప్రియులారా, ఈ దినము దేవుని వాక్యములు అనేక విషయాలు మనకు కనబడబోతున్నాయి. ఎందుకంటే 2 వచనాల్లో యోబు దేవుని ఎదుట ఎలాగును కనపరుచుకుంటున్నాడు, దేవుని ఎదుట తనకు తానుగా తన్ను తాను అప్పగించుకుంటున్నాడు అనే వాక్య గ్రంథంలో నిన్నటి కాలం వరకు చూసాం. ఈరోజు చదువుదాం. మరి యోబు గ్రంథం 14వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని విషయాలు చదువుతుంటే, చదువమ్మా. స్త్రీ కనన నరుడు కొద్దు దినముల వాడే మిక్కులు బాధను ప్రభునందు. ప్రియులరా, స్త్రీ కన్నవాడు కొద్ది దినములే మిక్కిలి బాధ కలిగి ఉన్నవాడు. తర్వాత 2వ వచనం, అమ్మా, పువ్వు వికసించినట్లు వాడు పెరిగిన వాడు పోవును, నీడ కనపడకపోవునట్లు వాడు అమ్మా నిలవక పారుపోవును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ 2వ వచనాల్లో స్త్రీ కన్నవాడును నిలవకుండా పోవును, పువ్వు పూసి వాడిపోకుండా ఉండునా. ఏమండి, ఎంత చక్కగా మాటలు చెప్తున్నాడు చూసారా ప్రియులారా. జీవితము ఎటువంటిదో యోబు అనుభవించినట్లుగా చెప్తున్నాడు. యోబు చిన్నవాడే, భారీ వయసు 60-70 ఏళ్ల వయసు కలిగిన వాడు కాదు. ఒక 40 మధ్యన ఉన్నవాడు శోధనకు గురవాడు. 3వ వచనం కానీ చదువుతున్నప్పుడు, అమ్మా, అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఉంచినావు, తీర్పు నొందుటకై నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు. చూసారా, అందుకు కొద్దిటి వాడినే నేను నీ ఎదుటికి నన్ను రప్పించావు. ఎందుకు రప్పించావు అంటే ఏదో క్రియ ఉన్నది అని గ్రహించి కలిగి మాట్లాడుతున్నాడు యోబు. తర్వాత 4వ వచనంలో, పాప భీతి నుండి
పాపరహితు నుండి అమ్మా పుట్టింపగలిన ఎంత మేలు అలాగున ఎవడను. చూసారంటే పాపము లేకుండా పుట్టిన అలా మేలు, అలాగ ఎవడను పుట్టనేరడు. అంటే అలా పాపము లేకుండా పుడితే బాగుంది కదా, కానీ అలాగే ఎవడన్నా పుడుతున్నాడని పుట్టట్లేదు. ఎందుకంటే పాపము ఆదిలోనే ఆదాము చేసిన పాపం ఇక్కడ కూడా యోబు జ్ఞాపం చేసుకున్నాడు. ఎందుకంటే యోబు తన పాప జీవితం నుండే పుట్టి వచ్చాడు అని గ్రహించాడు. కానీ దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, దేవుని యొక్క బిడ్డగా నేను జీవిస్తున్నాను అంటే మరణము నాకు ఉన్నది, మరణము నాకు కలుగుతుంది, అది ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా కలగొచ్చు, కానీ అది ఇప్పుడే కలిగితే మేలు కదా అని భావిస్తున్నాడు యోబు. అయితే 5వ వచనంలో నరుల ఆయుష్ కాలము పరిమితి కలది, వారు నెలలు సంచ నీకు తెలిసే ఉన్నది. అమ్మా మింగజాలని వయ పరిమాణము నీవు వారికి. చూసారా, అంటే వయసు ప్రతి మానవుడు ఎన్నాళ్ళు బ్రతికటో మనుషులకు తెలుసు, వారి పరిమితి ఏంటో తెలుసు. యోబు ఎందుకు చెప్తున్నాడంటే మనుషులు ఇన్ని రకాలుగా సృష్టించిన దేవుడు ఎందుకు ఈ స్థితిని నన్ను ఉంచాడంటే ఆయనకు తెలుసు, పరిమితి తెలుసు, మనుషులకు తెలుసు ఎంతకాలం జీవిస్తామో. ఏమండి, అబ్రహాము క్షమించిన ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడని చెప్తాం. 1200 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి పరిమితి, వయసుకు పరిమితి దేవుడు పెట్టలేదు. వాళ్ళు దేవుడు వారి క్రియలను వారి పని అయిపోయే వరకు ఉంచారు. ఎన్ని సంవత్సరాలు లెక్కలేదు అక్కడ. అవును, వారిని ఆత్మరూపంగా పరలోకం చేర్చుకుపోయాడు. వారి ప్రార్థన భూలోకములు ఎంత అవసరమైందో పరలోకంలో కూడా అంత అవసరమైందని లెక్క వేసాడు ఆయన. అర్థమైందా? అందుకు కాబట్టి దేవుడు వారిని పరలోకం తీసుకెళ్ళిపోయాడు. అందరిలో కొందరిని నడిపించుకెళ్ళిపోయాడు ఏకంగా ఆయన. ఈ దేహము కూడా పరలోకంలో నివసించగలదు అని రుజువు చేయటకు మొదట ఆదిలో ఆనోకుని తీసుకెళ్ళాడు, తర్వాత మధ్యన ఏలియాని తీసుకెళ్ళాడు, తర్వాత కొత్త నిబంధనలో యేసు ప్రభును కూడా తీసుకెళ్ళాడు. యేసు ప్రభు కూడా వెళ్ళిపోయారు. అంటే ప్రియులరా, కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అయితే 6వ వచనం అమ్మా, కూలిన వారు వలె తమకు కూలివారు వలె నియమింపబడిన పనివారు పనివారు ముగించే వరకు, ఆ కూలిని నియమించిన పనివారు ముగించే వరకు వారు విశ్రయము పొందునట్లు వారి వైపు చూడక. అంటే వారు పనిచేసినని చెప్పి వారి వైపు చూడ, వారి సమయం వరకు వారు పనిచేస్తారు. వారి వైపు మనం చూడటమే, వారికి సమయం తెలుసు, పని చేయటం ఏంటో తెలుసు. నిజమే కదా? అంటే బాబా, మనిషి జీవితం ఎన్ని రకాలుగా యోబు గారు వర్ణించగలుగుతున్నాడంటే ఇక్కడ గమనించండి ప్రియులారా. ఇవాళ మనిషి యొక్క పరిమితి, మనిషి యొక్క జీవిత యొక్క నడక ఎంతవరకు ఉన్నది అని దేవుడు యోబు గారు ఈరోజు నీకు నాకు చెప్తున్నాడనే మాటను గమనించాలి. అలాగే 7వ వచనంలో వృక్షము నరకబడిన ఎడల అది మరలా తిరిగి చిగురించునియు దానికి లేత కొమ్మలు వేయువనియు నమ్మకము కలదు. అంటే ఇప్పుడు ఇక్కడ చూసారా, ఒక చెట్టు నరకవేయబడినప్పుడు మరలా లేత మొక్కలు అని వచ్చునని నమ్మకము కలదు. అంటే నరకవేయబడిన మరలా చిగురించి లేత మొక్కగా ఉండగలదా? అవకాశం ఉండదు. ఎప్పుడో కానీ చెప్పలేం. ఎందుకంటే ప్రియులరా, కొన్ని తలను బట్టే కింద మొదలను బలం పొందుకుంటాయి, కొన్ని కింద మొదలను బట్టి తల బలం పెరుగుతూ ఉంటుంది. అవునండి,
దానికి నరికేసినా మరలా చిగురిస్తుంది. కానీ తలను బట్టి కింద బలము పొందే చెట్టు ఏదైతే ఉందో అది మరలా చిగురించడం కష్టం. ఎందుకంటే తల సమృద్ధి యొక్క తల యొక్క ప్రకృతి యొక్క గాలిని తన యొక్క వాటర్ని పీల్చుకుని భూమిలోకి ఏరులతో పంపుతుంది. కొన్ని చెట్లు భూమిలో నీళ్లు పీల్చుకోవు, ప్రకృతి ద్వారా వచ్చే నీళ్లునే పీల్చుకుంటే ఆకుల ద్వారా అలా పీల్చుకునే చెట్లు కూడా ఉన్నాయి. కొన్ని చెట్లు భూమిలో పీల్చుకుంటే ఏరుల ద్వారా. ప్రియులారా, అటువంటి చెట్లకు మరణము బహు తక్కువ. కానీ గాలిలో పీల్చుకునే వర్షము ద్వారా ఆవురు ద్వారా పీల్చుకునే చెట్లకైతే తలనరకగానే చిగురించడం మరలా రాదు. అటువంటి స్థితిని కూడా ఇక్కడ యోబు గారు మనకు సూచించుచున్నాడు. అలాగే 8వ వచనంలో దాని వేరు భూమిలో పాతయిపోవును, దాని అడుగు యొద్ద మట్టిలో చివుకుపోయిను, నీటి వాసన మాత్రము చేత. చూసారండి ఇక్కడ, అబ్బా ఏమంటే మొదటేమో చచ్చిపోయింది, అదేమో కుళ్ళిపోతుంది, అదే రకంగా. కానీ నీటి చెమ్మ తగలగానే అది చిగురించినట్టు ఏమంటున్నాడు ఇక్కడ? దీన్ని చెట్టునుకో ఏది విధానం నరుడికి ఎందుకు సూచించున్నాడు? నువ్వు చింతకబడక అబ్బాయి, నువ్వు చిగురించునను అనుకోకు, నీకు నువ్వు లెక్కలేసుకోకు. దేవునికంటూ ఒక లెక్క ఉంది. కుంగిపోయా నువ్వు అనుకుంటా నా జీవితం అయిపోయింది, ఇంకా బళ్ళు వాళ్ళు అవుతున్నాయి, వాళ్ళు బళ్ళు అవుతాయని అనుకుంటున్నా చాలా. ఒకవేళ అయినా కానీ వాడు అవతల వాడని బండి అయిందనుకోండి, వాడు గ్రహించి కళ్ళు తెరిచి దేవుని వైపు చూస్తే మరలా ఈ బండి కాస్త వాడు 4 గోడలు కావదని వేన గ్యారంటీ ఇవ్వగలవా? అది దేవుడి తీర్మానంలో ఉన్నది. అది గ్రహించమని దేవుడు యోబు గారు చెప్తున్నాడు. అలాగే 10వ వచనంలో అయితే నరుడు మరణమై కదలలేక పడియుందురు, నరులు ప్రాణము విడిచును తర్వాత వారు ఏమైపోదురో. చూడండి ఇక్కడ, నరుడు మరణించిన తర్వాత వారు ఏమైపోదురో అంటే నరుడు యొక్క మరణము తర్వాత ఎక్కడికి వెళ్తాడో అది తెలుసుకోవాలి. మొదట మనిషికి మరణం ఉంది, కానీ మరణము శాశ్వత మరణము కాదు. అది మరలా మరొక రోజున ఆ మరణము సజీవంగా మారబోతుందని యోబు గారు చూపిస్తారు. అంటే యోబు గారికి అన్నీ తెలుసా? తెలుసు. ఇది ఎవరికి చెప్తానండి? తన స్నేహితుల ద్వారా మాట్లాడుతున్నాడు ఈ మాటలు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడండి. మరణము శాశ్వతం కాదు, శోధన శాశ్వతం కాదు. చెట్టి ముగ్గు ఏమండి, అది ఏమంటే లోపల ఏమవుతుంది? చెట్టు నీరు రాకుండానే అది ఏమైపోయిందో, కుళ్ళిపోయింది, అయిపోయింది అనుకో. కానీ నీరు చెమ్మ తలగగానే అది చిగురిస్తుంది. దేవుని ఆత్మ మరలా నిన్ను బలపరచుదని ఎలాగనుకుంటున్నాం. ఎంత గొప్ప సూచనలు ఇక్కడ ఇస్తున్నాడండి యోబు గారు మనకి. అలాగే 11వ వచనంలో కడదాకా తాటాక జలములు, తాటాకు జలములు ఎట్లా ఇంకిపోవునో, నది ఏరు ఎట్లాగో అంటమ్మా వెండి అంచిపోయెను, ఇంకిపోయే. మళ్ళీ చదవమ్మా. ఎట్లా ఎండి అరించిపోను. చూడండి, నది ఎలాగూ వెండి అరించిపోవును, అలాగునే నరులు పండుకుని తిరిగి లేవరు. ఆకాశము గతించిపోయే వరకు వారు మేలుకుని వారు ఎవరునో వారిని నిద్ర దేవునికి స్తోత్రం కలుగును గాక. కాలు కిందటమ్మా. ప్రభునందు ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం గమనించాలి. ఈ 12 వచనాలు 13వ వచనం కూడా మనం చదువుకున్నాం కనుక ఒకసారి గమనించండి. ఒకసారి అంటే దేవుడు ఏమన్నాడు? మరణించాడంటే ఒక పర్వతములాగా లేదా ఒక నదిలాగా వెళ్ళేది, అది ఇక్కుకోకుండా ఎండిపోకుండా ఉండదు కదా. ఇక్కడ మరణించిన వాడు లేకుండా ఉండునా?
మరణించినా ఒక మరణం ఉన్నా ఏదో ఒక రోజున అతను లేవగలుగుతాడని ఇక్కడ నిర్ధానం చేశాడు ప్రియులారా. 11, 12, 13 వచనాల్లో యోబు బాబా ఎంతగా ఏమి చెప్తున్నాడండి. అంటే యోబు తన మరణము తెలుసు యోబుకి, నేను మరణించును మరలా అభివృద్ధి అవుతానని తనకు తెలుసు. మరి అలాంటి వాడికి చింత ఎందుకండి? చుట్టుపక్కల వారు సతాయించడం తప్ప, చుట్టుపక్కల వారు బాధ పెట్టడం తప్ప, చుట్టుపక్కల వారు తన బ్రతికేండో తెలిసిన వాడితో ప్రశ్నిస్తే అది ప్రశ్నించి వాడు పిచ్చితనం అండి. జ్ఞానవంతుడు ఎప్పుడు కూడా వింటాడు, అతిగా ప్రశ్న వేయడు. అందుకే దేవుడు జ్ఞానవంతుల్నే భూమి మీద సృష్టించాడు, అజ్ఞానులు సృష్టించలేదు. అజ్ఞానులుగా మారుతున్నవారు అంటే మనుషులు సాతానికి లోబడి ఈ లోక సంబంధం ఆశలకు క్రియలకు లోబడి అజ్ఞానులుగా ఉన్నారని మానవిక జన్మ అజ్ఞాన జన్మ కాదండి. కాదే కాదు. ఎందుకంటే మానవుడు దేవునికి ప్రతినిధి. ఇది అజ్ఞానుడు కాదు, జ్ఞానవంతుడు అని దేవుడు ఎప్పుడో చిత్రీకరించాడు. ఇవాళ యోబు గారు చెప్పడంలో ఎంత ఆనందం కనబడుతుందండి. అతను ఏమంటున్నాడు? ఇన్ని రకాల వరాలను ఇచ్చాడు ప్రియులారా. గమనించుద్దాం మనం. ఎందుకంటే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్నాడంటే ఆదరణ కలిగిన ఆ దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్నాడు. సమయం గమనించండి. మంగళవారం దినమున ఈ సాయంకాల పూట ఉదయకాలం అంతా మీకు అలసిపోయి ఉండొచ్చు, నష్టపోయి ఉండొచ్చు, తిరిగి రాదనుకోవచ్చు. కానీ ఏదో ఒక రోజున దేవుడు నీ కార్యమును బలపరుస్తాడు, నీ కార్యమునకు విజయం అందిస్తాడు, నీ కార్యములు గొప్ప మేలుడు సమకూర్చేవాడు ఆయనై ఉన్నాడని నమ్మగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థించేద్దాం. దయగల దేవానికి కొందనాలు. యోబు ఎంతో చక్కటి మాటలు. కష్టం వచ్చినా అది నిలవదు. దేవుడు మనుషులను చేయలేదు అజ్ఞానులుగా, జ్ఞానవంతులుగానే చేశాడు. కానీ అజ్ఞానికి ఎందుకు అవుతున్నాడు? ఈ లోకాసులు సాతానుగాడు కల్పించి అజ్ఞానులుగా చేస్తున్నాడు. ఆవేశముతో కోపముతో రగిలిపోతున్నాడు. ప్రభువా, నీ చిత్తాన్ని బట్టి, నీ ఉద్దేశాన్ని బట్టి నీ ఆత్మ నడిపింపు మాకు దయచేసి నీ కృపతో నింపు. మరి మా బిడ్డలందరికీ వినిచున్న మా బిడ్డలందరికీ నీ ఆత్మ నడిపింపు దయచేయండి. వారి తలంపులు, వారి ఆలోచనలు, వారి పనులు, వారి చేతి పనులు, వారి ఆలోచనలు, వారి ప్రార్థనలు, వారి కుటుంబాల కొరకు వారి విజ్ఞాపనలు, వారి స్థుతులు అంగీకరించండి. నీ చిత్తం ఏమైతుందో వారి పట్ల అదే నెరవేర్చండి. ప్రార్థించినంతరాన్ని నా చిత్తం నెరవేర్దని అనుకోను ప్రభా. ఎందుకంటే ఎంత ప్రార్థించినా అది నీ చిత్తాన్ని బట్టే నెరవేరాలి. నరులకు దేవుని చిత్తము నెరవేరినంత కాలము నరుడు అజ్ఞానుడు కాడు, జ్ఞానవంతుడే, తెలివైన వాడే, ఆశీర్వదించబడినవాడే. శోధన అతనికి రానే రాదు. అజ్ఞానంగా అత్యాశకి వెళ్ళిన వాడు ఖచ్చితంగా శోధనలో పడిపోతాడండి. అది సాతానుగడ వాడిని విరికించే శోధన పెట్టేస్తాడు. ప్రభా, అయినను మంచిదే అని యోబు అంటున్నాడు. శోధించినా నాకు శోధన కొంతకాలం వరకే, జీవితకాలం నాకు శోధన రాదని గ్రహించిన వాడు ధన్యుడు అన్నాడు. అటువంటి ధన్య జీవితము నా దేశ ప్రజలకు, నా దేశ ప్రజలందరికీ, ప్రపంచ ప్రజలకు శాంతి సమాధానం, యుద్ధాలు పోయి ప్రశాంతమైన వాతావరణం, నేను అక్కడ ఆలస్యముగా సిద్ధపాటు అయితే గందరగోళంలో కొద్ది ప్రశాంతమైన కొత్త ఆకాశం, కొత్త భూమి ఈ భూమి మీద వచ్చి విభజించి సంతోషమైన రాకడకు సిద్ధపడే కృపను ప్రతి వారికి అందించమని త్వరగా రానున్న క్రీస్తు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపా, త్రియేక దేవుని సహాయము సదా ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరణాత.